ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం. అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్ల కోసం ట్రైనింగ్ వీడియో. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలు, కిషోర బాలలకు విద్యా సంస్థలు అంగన్వాడీ కేంద్రాలలో డీవార్మింగ్ చికిత్స అందించండి. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుగునప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు: టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు డీవార్మింగ్ మొదలయ్యే ముందు వీటి లభ్యతను నిర్ధారించుకోవాలి. తగినన్ని మాత్రలు, శుభ్రమైన తాగునీరు, చెంచాలు, రిజిస్టర్, రిపోర్టింగ్ ఫామ్. మోతాదు మార్గదర్శకాలు: 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను 2 చెంచాల మధ్య పొడి చేసి నీరు కలిపివ్వాలి. 2 నుండి 3 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్రను 2 చెంచాల మధ్య పొడి చేసి నీరు కలిపి ఇవ్వాలి. 3 నుండి 19 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్రనిచ్చి బాగా నమిలి మింగి మంచినీరు తాగాలి. ముఖ్యమైన సూచనలు: అనారోగ్యంతో ఉన్న లేదా ఏమైనా మందులు వాడుతున్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్ర ఇవ్వకండి. వారు కోలుకున్న తర్వాత డీవార్మింగ్ చెయ్యండి. డీవార్మింగ్ 6 బయలు ప్రదేశంలో జరుగునట్లు ప్రయత్నించండి. పిల్లలకు బలవంతంగా ఆల్బెండజోల్ మాత్రను తినిపించకండి. ఆల్బెండజోల్ మాత్రను చేతితో వెయ్యకండి, చెంచాతోనే వెయ్యండి. 3 ఏళ్ల కంటే పెద్ద పిల్లలకు మాత్రను బాగా నమలమని చెప్పండి. శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండునట్లు చూసుకోండి. కొందరు పిల్లలు లేదా కిషోర బాలలకు డీవార్మింగ్ తర్వాత వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. ఈ స్వల్ప ఇబ్బందుల గురించి ముందుగానే వారికి తెలియజేయండి. అత్యవసర వైద్య సహాయం కోసం 104ను సంప్రదించండి. ప్రతికూల ఘటనల నిర్వహణ: వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం లాంటి దుష్ప్రభావాలు తాత్కాలికమైనవి. వీటిని సులభంగా తగ్గించవచ్చు. ప్రతికూల ఘటనలు జరిగినప్పుడు పిల్లలను ఆరుబయట నీడలో పడుకోబెట్టి తాగుటకు నీరివ్వండి. ఆల్బెండజోల్ అనేది నమలగలిగే మాత్ర. సరిగ్గా పొడి చెయ్యకపోయినా, నమలకపోయినా అది పిల్లల గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్బెండజోల్ వల్ల కలిగే దుష్ప్రభావం కాదు. ఒకవేళ పిల్లలకు మాత్ర గొంతులో ఇరుక్కుంటే వారిని మీ ఒడిలో బోర్లా పడుకోబెట్టి మాత్ర బయటికొచ్చే వరకు వీపుపై తట్టండి. అత్యవసర వైద్య సహాయం కోసం 104కు, అంబులెన్స్ కోసం 108కు ఫోన్ చేయండి. రిపోర్టింగ్: పాఠశాల లేదా కళాశాల రిపోర్టింగ్ ఫామ్లో డీవార్మింగ్ చేయబడిన మొత్తం పిల్లల సంఖ్యను నింపి ఎన్డీడీ జరిగిన వారం లోపల ఏఎన్ఎంకు ఇవ్వాలి. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు తమ రిపోర్టింగ్ ఫామ్లలో అంగన్వాడీ కార్యకర్తచే డీవార్మింగ్ జరిపిన పిల్లల సంఖ్యను నింపి ఈ రిపోర్టింగ్ ఫామ్ను ఏఎన్ఎంకు ఎన్డీడీ జరిగిన వారం లోపల అందజేయాలి. ఏఎన్ఎం తనకందిన అన్ని పాఠశాల, అంగన్వాడీ రిపోర్టింగ్ ఫామ్లను తనకు అందిన వారం లోపల పిహెచ్సికి అందజేయాలి. నులిపురుగు రహిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్.